అందరికీ క్రీస్తునామంలో వందనాలండి. అయితే విశ్వాసం అనేది ఎప్పుడు కృంగిపోతుంది అనేసి మనం ఆలోచించగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు బోధిస్తున్నప్పుడు 2 సందర్భాల్లో వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది. ఒకటేంటంటే గనక సముద్రం మీద తుఫాను రేగినప్పుడు వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోతే గనక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు అనేసి అడగడం జరిగింది. ఏమండి, విశ్వాసం అనేది ఎప్పుడు కోల్పోతామంటే గనక మనం దేవుని ఎడల భయం లేనప్పుడు, లోక సంబంధంగా మనం భయపడినప్పుడు. ఏమండి, అయితే దేవుడు ఏం చేయలేడు మన జీవితంలో అనేసి మనం అనుకున్నప్పుడు ఆ భయం వలన మనం విశ్వాసాన్ని కోల్పోతాం. రెండవది ఏంటంటే కనుక ఒక దయ్యాన్ని, మోగ దయ్యాన్ని వెళ్ళగొట్టాలనేసి శిష్యుల దగ్గరికి ఒక అతను వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. అయితే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే కనుక, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అనేసి అన్నారు. అయితే ఆయన శిష్యులు చాలాసేపు ఆలోచించుకున్నారు. ఏంటంటే, మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అనేసి అనేటప్పటికి ఆయన ఏమన్నాడంటే కనుక, మీలో ప్రార్థనా శక్తి అనేది లేదు, ప్రార్థన వలన కూడా మీరు దీన్ని సాధించలేకపోయారు అనేసి అన్నారు. విశ్వాసం అనేది మనం ఎప్పుడు కోల్పోతామంటే, మనం ఈ లోక సంబంధంగా భయపడినప్పుడు విశ్వాసం అనేది కోల్పోతాం. ప్రార్థనా జీవితం లేనప్పుడు మనం ఈ విశ్వాసాన్ని కోల్పోతాం అనేసి వాక్యం మనకి హెచ్చరిస్తుంది. అందరూ